హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ తమ్నైల్ ఏంటో చూసారు కదా, హాలిడే అండ్ జాలీడే. మాకు మాత్రం ఇవాళ స్కూల్ లేదు, ఎందుకంటే బాగా వర్షాలు పడుతున్నాయి కదా. మీ వైపు కూడా పడుతున్నాయో లేదో కామెంట్ చేయండి. మాకైతే చాలా దారుణంగా పడుతున్నాయి. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ చూస్తే మీకైనా అర్థమవుతుంది. అసలు మాకు ఇటు సైడ్ నుంచే స్కూల్కి వెళ్ళాలన్నమాట. అందుకే చాలా ఫ్లోటింగ్ ఉండటం వల్ల బస్సెస్ కూడా అలాట్మెంట్ లేక ఆపేశారు. మ్యాక్సిమం గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది హాలిడేస్ ఇవ్వమని చెప్పేసి. ఒక్కరోజే హాలిడే, తర్వాత నెక్స్ట్ డే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కాబట్టి డెఫినెట్గా స్కూల్ ఉంటుంది. యాక్చువల్గా నేను నైట్ మెసేజ్ చూసే పనుకున్నాను, కానీ మెసేజ్ ఏం రాలేదని చెప్పేసి 6కే లేచాను. కానీ 6కి చూస్తేనేమో మెసేజ్ వచ్చింది. ఇంకా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి సార్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే లేచేసరికి పిన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని పూజకు కూడా రెడీ చేసుకుంది థర్స్డే. ఇంకా నేను కూడా లేచి చిన్నగా నా పని నేను చేసుకుంటున్నాను. కొన్ని రోజుల నుంచి మళ్ళీ హనీ వాటర్ తాగుతున్నాం అనమాట. అసలు అంతకుముందు హనీ వాటర్ తాగేవాళ్ళమే, మిడిల్లో చాలా గ్యాప్ వచ్చేసింది, ఇంకా అలవాటు తప్పిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. మాకు హనీ వాటర్ తాగితే చాలా స్ట్రెంగ్త్ అనిపించింది, ఎందుకంటే హనీ వాటర్లో చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా మార్నింగ్ నాని లేచేసి అయితే బ్రష్ చేస్తున్నాడు. నేను లేచి బ్రష్ అయితే ఇంకా ఏం చేయలేదు. పిన్ని మాత్రం మొత్తం క్లీన్ చేసుకుంటుంది. కూడా మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్గానే లేచాను, ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే వస్తుంది కదా, పూజ చేసుకోవాలని చెప్పేసి మొత్తం క్లీనింగ్కి పెట్టాను. మళ్ళీ రేపు కుదరదని చెప్పేసి ఇంకా చైర్స్ కొడుతున్నాం పిన్ని నేను హనీ వాటర్ది. ఇంకా అందరూ వెళ్ళి చూస్తే హాలిడే అని తెలిసారు కదా, ఎవ్వరూ లెగవలేదు. ఒక్క మిరాకిల్ అనిపించింది, ఎందుకంటే ఇది వేసింది అది బిస్కెట్ కలర్ హైబిస్కస్ అంటే మందార పూ చెట్టు, కానీ రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అంటే క్రాస్ బ్రీడింగ్ ప్లాంట్ కూడా ఉంటాయి, కానీ అలా ఏం చేయలేదంట, కానీ వస్తున్నాయి. ఎందుకో నాకైతే తెలియట్లేదు. ఎవరికి చాలామంది అలా చూస్తూనే వెళ్తున్నారు, కానీ ఎవరు ఎందుకు అలా అనేది కూడా ఆలోచించట్లేదు. నేను ఫస్ట్ టైం చూసాను ఆ ప్లాంట్. తెలిసిందే కదా, నానికి ఆఫీస్ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు కూడా, టైం అయిపోయిందని చెప్పేసి. నేను బాయ్ చెప్పమన్నా కూడా చెప్పట్లేదు, అలా వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు తను ఆఫీస్కి వెళ్తాడు, తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది. సర్లే అని చెప్పేసి నేనైతే ట్యూషన్ మార్నింగ్ చెప్పేశాను పిల్లలకి 10 to 12 అని చెప్పేసి. ఎందుకంటే ఈవినింగ్ క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుందో తెలియట్లేదు కదా, వాళ్ళకి ట్యూషన్ పోతుంది అని చెప్పేసి. వాళ్ళకి అది కాక FA1 ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అయితే మార్నింగే చెప్పేశాను. అందుకే నా వర్క్ కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవడానికి కంప్లీట్ చేస్తున్నాను. పిన్ని దగ్గరకు వచ్చేసరికి పిన్ని కూడా పూజ కూడా పిన్ని మాత్రం చాలా ఫాస్ట్గా చేసేస్తుంది పని. నాకైతే అంత ఫాస్ట్గా ఏం రాదు, ఎందుకంటే స్లోగానే చేసుకుంటా. ఇంక ఇంట్లో ఉన్నాగా తెలిసిందిగా నా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ ఉండరు, చిన్నగా చేసుకుంటున్నా. ప్లస్ టైం అవుతుంది, మళ్ళీ ట్యూషన్ పిల్లలు వస్తారని చెప్పేసి అదొక టెన్షన్ ఉంది. ఇంకా 10:05కో ఏమో వచ్చారు పిల్లలు కూడా. వచ్చేసి వాళ్ళ వర్క్స్ చేసేసుకొని రీడింగ్ ఫస్ట్ అయితే నేను రైటింగ్ కంప్లీట్ చేయించేస్తాను, తర్వాత రీడింగ్ స్టార్టింగ్ చేస్తాను. ఫస్ట్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ రైటింగ్ అనేది మళ్ళీ వాళ్ళకు ఉండకూడదని చెప్పేసి రైటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేపిస్తాను. ఇల్లు ఇంత క్లీన్గా ఉంటేనే నాని ఇంకా దట్టిగా ఉందని చెప్తాడు. అసలు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత క్లీన్గా రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను, ఇప్పటికి తను చేసే ఆగం తనకి కనిపించదు, కానీ నా మీద అయితే వేస్తూ ఉంటాడనమాట, క్లీన్ చేయి అని. ఇంకా అంతకన్నా నీట్గా ఎవరు ఉంచలేరు అనిపించింది నాకైతే. నేను డైలీ అంతా వాష్ చేసి క్లీన్ చేసినా కూడా రీజన్ వెతుక్కుంటూనే ఉంటాడు. సర్లే కానీ ఈ ఫ్రూట్ మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే మాత్రం నాకు కంపల్సరీగా ఫ్రూట్ నేమ్ ఏదో కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను తర్వాత రివీల్ చేస్తాను వీడియోలో. మీరేమంటున్నారో ఫస్ట్ కామెంట్ చేస్తే తర్వాత నేను రివీల్ చేస్తాను. నా బర్త్డే గిఫ్ట్ అంట, నేను 1 month నుంచి అడుగుతున్నాను తను తీసుకురమ్మని రోజ్ ప్లాంట్ అని, కానీ ఇప్పుడు తీసుకొచ్చాడు. బర్త్డే రోజు నెక్స్ట్ డే తీసుకొచ్చాడు. 13th నా బర్త్డే అయితే 14th తీసుకొచ్చాడు. సర్లే అని చెప్పి తీసుకొచ్చాడుగా అని చెప్పేసి తనే వేస్తా అంటున్నాడు. నన్ను వేయమంటే అక్కడ పైప్ లైన్స్ ఏవో ఉన్నాయంట, అందుకే తన్నే వేయమని చెప్పాను. ప్లస్ నేను కూడా వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి తన్నే వేయమని, అది మెయిన్ రీజను. అందుకే తనే వేస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ అక్కడ ఉన్న మొక్కలన్నీ పీకేశాను. బాబాయ్ కోపం వచ్చింది, ఎందుకంటే అలా పీకకూడదు మీరు మొక్కలు అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అందుకే ఒక ప్లాంట్ కూడా వేస్తున్నాం కానీ చెప్పొచ్చు, కానీ రీజను వేస్తున్నాను. నాకైతే హైబ్రిడ్ అంట, అది రెడ్ కలర్, ప్యూర్ రెడ్ కలర్ ఫ్లవరు,
చాలా బాగుంది. అది ఫ్లవర్ వచ్చాక కూడా నేను వీడియో తీస్తాను. చాలా పెద్ద ఫ్లవర్ అంటే హైబ్రిడ్ అన్నారు కదా, ఎంత అది 150 ఏమో పడిందన్నారు ప్లాంట్. నాని అసలు కాస్ట్ ఏదంటే అది ఇచ్చేసి వస్తాడు, కనీసం ఇంతకి ఇవ్వండి అని కూడా అడగడు. ఏంటో మరి ఇంకెప్పుడు నేర్చుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. సర్లే కానీ పిన్నికైతే నాకైతే ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. పిన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ప్లాంట్ తేవటం కూడా తను అసలు తెస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అలాంటివి తెచ్చేసరికి ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు. సర్లే కానీ ఈ వీడియో ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి చెప్పండి.